టీడీపీ అధినేత చంద్రబాబు మచిలీపట్నం పర్యటనలో అక్కడి సమస్యలను ఎత్తిచూపుతూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బందరలో జరిగిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో వేదికపైకి వచ్చిన పర్వీన్ కుటుంబ సభ్యులు తమ బాధలను చంద్రబాబుకు విన్నవించారు. మానసిక వికలాంగురాలైన తమ కూతురు పర్వీన్కు ఇచ్చే పెన్షన్ తొలగించారని కుటుంబ సభ్యులు తమ ఆవేదన వెళ్లిబుచ్చారు. దీంతో మచిలీపట్నంకు చెందిన విభిన్న ప్రతిభావంతురాలు సీమా పర్వీన్కు పెన్షన్ తొలగింపుపై టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. 18 ఏళ్ల వయసు వచ్చినా తల్లిదండ్రుల చేతుల్లోనే పెరుగుతున్న పర్వీన్ పెన్షన్ రద్దు చేయడంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 90% వైకల్యంతో బాధపడుతున్న 300 యూనిట్లకు మించి విద్యుత్ వాడుతున్నారని పర్వీన్ పెన్షన్ తొలగింపును టీడీపీ అధినేత ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వ తీరుపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్వీన్ కుటుంబాన్ని చూస్తే ఎవరికైనా జాలి వేస్తుందని, నిర్దయగా పర్వీన్కు పెన్షన్ తొలగించడం జగన్ ప్రభుత్వ అనైతిక చర్య, మానవత్వం అసలు చూపడం లేదని అర్థమవుతుందని చంద్రబాబు తన ఆవేదన వ్యక్తం చేశారు. పర్వీన్కిచ్చే పెన్షన్ తొలగించడానికి జగన్ ప్రభుత్వానికి మనసెలా వచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు. ఇంట్లో 300 యూనిట్ల విద్యుత్ వాడారని పెన్షన్ కట్ చేయడమే సంక్షేమమా అంటూ జగన్ ప్రభుత్వాన్ని చంద్రబాబు నిలదీశారు. టీడీపీ ప్రభుత్వంలో సీమా పర్వీన్ పెన్షన్కు నాడు అర్హురాలుగా ఉందని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో నేడు ఆమె ఎలా అనర్హురాలైందని అన్నారు. నిబంధనల పేరుతో పెన్షన్ తొలగించడమే మానవత్వమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. వాస్తవంగా చెప్పాలి అంటే వైకల్యంతో ఉంది సీమా పర్వీన్ కాదు, జగన్ ప్రభుత్వానికి అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే చంద్రబాబు సీమా పర్వీన్తో ఫోటో దిగి జగన్ రెడ్డికి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. సంక్షేమ పథకాల్లో ఆంక్షలతో కోతలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు.